గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అరాచకాలను వెలికి తీస్తున్న సీఎం చంద్రబాబుకు వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి తాజాగా చంద్రబాబుపై చేసిన విమర్శలపై ఆనం ఫైర్ అయ్యారు. కాకినాడ సేస్లో కేవీరావు వాటాను ఎకరాకు 29,000 చొప్పున లాక్కోవడం వెనుక ఆంతర్యం ఏంటో వైసీపీ నేతలు చెప్పాలని ఆనం డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్స్ ముఖ్యమంత్రిగా ఒక పింపుగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి పొట్టి సారాయిరెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. నేను అడుగుతున్నా, ప్రెస్ మీట్ పెట్టు. నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నువ్వు పెట్టావు. నేను చెప్పిన విశేషాలకి ఆన్సర్ జవాబి. నువ్వు చెప్పింది తప్పు, నువ్వు చెప్పింది అవాస్తవం, ఇదిగో నిజాం, ఇదిగో వాస్తవం, నేను క్షమాపణ చెప్తా. ఒరే పొట్టడా సాయిగా, నీకేదన్నా ఉంటే ప్రెస్ మీట్ పెట్టింది నేను, నువ్వు నన్ను తిట్టాలి గాని చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం రా? పెట్టింది నేనైతే సరే. ఈడు మాట్లాడిన విషయాలు మాట్లాడుకుంటాం. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు నన్ను మన్నించాలి. నాకు ఈ విధంగా మాట్లాడటం ఇష్టం లేదు. కానీ నిన్న విజయసాయిరెడ్డి పొట్టి సారాయిరెడ్డి వాడిన భాష చాలా అసహ్యంగా, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని అతను మాట్లాడిన విధానం సరిగ్గా లేదు. కాబట్టి ఆ భాషలోనే నేను మాట్లాడదలుచుకున్నాననే విషయం మిమ్మల్ని అందరికీ గుర్తు చేస్తున్నా. నేను క్షమాపణ కూడా అడుగుతున్నా. క్యాస్ట్ బడీస్ అన్నాడు అంటే ఏంది? కులం బంధువులు. క్యాస్ట్ బడీస్ అంటే కులం బంధువులు. ఒరే, నీకన్నా కులం లేనోడివి నువ్వు ఒక రెడ్డివే కాదు, నీ ముఖ్యమంత్రి ఒక రెడ్డి కాదని అందరూ చెప్తుంటారు, నాకైతే తెలియదు. కానీ నేను అడుగుతున్నా, ఒరే మీ పులివెందలోళ్ళు, కడపలో పులివెందల నీ చెంచాగాళ్లు సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వెంకట్రెడ్డి, కరుణాకర్ రెడ్డి నీ బంధువులు. నువ్వు ఫస్ట్ నుంచి పింపుగా ఉన్నావు కాబట్టి నువ్వు, నీ శరత్ రెడ్డి, ఎవడ్రా వీళ్ళందరా? నువ్వేమన్నా రెడ్డి కులంకి న్యాయం చేసావా మిగతా వాళ్ళకి? నువ్వు కులం గురించి మాట్లాడతావు, దరిద్రుడా. నువ్వేం చేశావు రెడ్లకి? ఈ 5 సంవత్సరాల్లో రెడ్డి కులస్తుల్ని సంకనాకిచ్చింది ఎవరన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి అని కూడా గుర్తుపెట్టు.